ప్రపంచ పాప్ మ్యూజిక్ కి సంబంధించి మైకేల్ జాక్సన్ పేరు తెలియని వారుండరు. కింగ్ ఆఫ్ పాప్ గా కితాబులు అందుకున్న ఈ అమెరికా దిగ్గజం 2009లో కన్నుమూశాడు. మైకేల్ మరణించి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పాప్ దిగ్గజానికి సంబంధించి ఆ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అదే విషయాన్ని మరోసారి గుర్తు చేయబోతున్నాయి రెండు హాలీవుడ్ సినీ సంస్థలు. యూనివర్సల్ స్టూడియోస్, లైన్ గేట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్లు మైకేల్ జాక్సన్ బయోపిక్ ను తీయడానికి సిద్ధమైపోయాయి. ఆంటోయిన్ ఫూక్వా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ లీడ్ రోల్లో చేయబోతున్నాడు. ఈ సినిమాకు సింప్లీ జాక్సన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రపంచ స్థాయిలో అభిమానులున్న మైకేల్ జాక్సన్ జీవితంలోని అన్ని చీకటి కోణాలను, జాక్సన్ ఎదుర్కొన్న అవమానాలను, అంచెలంచెలుగా ఎదిగిన పోరాట స్ఫూర్తిని ఈ బయోపిక్ ద్వారా చూపించబోతున్నారు. జాక్సన్ నుంచి వచ్చే మ్యూజిక్ ఆల్బమ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. సోషల్ మీడియా లేని సమయంలోనే బిలియన్స్లో మైకేల్ ఆల్బమ్స్ అమ్ముడైపోయేవి. సాధారణ కుటుంబంలో పుట్టిన జాక్సన్ సంగీత ప్రపంచంలో ఒక ధృవతారగా నిలిచిపోయాడు. ఇక ఇప్పుడు జాక్సన్ బయోపిక్ వార్త తెలిసిన అభిమానులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఆల్బంలో మీరు ఎక్కువసార్లు చూసిన ఆల్బమ్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి.